తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చిచ్చు రేపుతోంది. చివరి నిమిషం వరకు మంత్రి పదవి వస్తోందని ఆశపడ్డ నేతలకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు మంత్రి పదవిపై గంపెడాసలు పెట్టుకున్న సీనియర్ నేతలు తీవ్ర నిరాశలో మునిగిపోయారా? కాంగ్రెస్ పార్టీలో తమకు గౌరవం లేదని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు వారంతా పక్క చూపులు చూసి ఆలోచన చేస్తున్నారా? మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో అగ్గిరాజేస్తోంది. ఏడాదిన్నరగా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న లీడర్లకు హైకమాండ్ జలకిచ్చింది. మొత్తం 6 మంత్రి పోస్టులకు గాను కేవలం 3కి మాత్రమే అవకాశం కల్పించింది. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. అయితే చివరి నిమిషం వరకు రెడ్డి సామాజిక వర్గంలో ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కబోతోందని ప్రచారం జరిగింది. కానీ రెడ్డి నేతకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో మునుగోడు ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. తనకు గతంలో మంత్రి పదవిపై హామీ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రివర్గ విస్తరణకు ముందు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైందని ప్రచారం జరిగింది. ఆయనకు హోంశాఖ అంటే ఇష్టమని, ఆ శాఖనే అప్పగిస్తానని టాక్ నడిచింది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని జానారెడ్డి లేఖ రాయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చారు రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డికి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి రూపంలో అడ్డు తగిలారు. చివరకు రాజగోపాల్కు మంత్రి పదవి దక్కకుండా పోయింది. దాంతో బుగ్గకారులో తిరుగుదామని భావించిన ఆయన ఆశలపై సొంత పార్టీ నేతలు నీళ్లు చల్లడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. అటు రాజగోపాల్ రెడ్డి అనుచరులు కూడా పార్టీ మారదామంటూ ఆయనపై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు. మొదట్లో కాంగ్రెస్లో ఉన్న ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలుపొందారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడంతో సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. కొద్ది రోజుల క్రితం యాదగిరిగుట్ట ఆలయ విషయంలో కేసీఆర్పై రాజగోపాల్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో కాంగ్రెస్ను ఇరకాటంలో పెడుతూ విమర్శించారు. పలు సందర్భాల్లో కేసీఆర్ నయమని కూడా తన మనసులోని మాటలను చెప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దాంతో ఆయన అనుచరులు రచ్చరచ్చ చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కారు. గంటల తరబడి అక్కడే ఉంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. మొత్తానికి మంత్రి పదవి రాలేదన్న తీవ్ర అసంతృప్తి సుదర్శన్ రెడ్డిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈయన కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.